తాడి దన్నేవాడు ఒకడుంటే, వాడి తల దన్నేవాడు మరొకడుంటాడు. అట్లాగే చైనా వాళ్ళ గురించి నిన్నే మాట్లాడుకున్నాం మనం. ఏదైతే అక్కడ పారిశ్రామికవేత్తలు అమెరికా గాని, యూరప్ దేశాలు గాని వాళ్ళ పరిశ్రమలు చైనాలో పెట్టారు. ఆ పరిశ్రమలు భారీ ఎత్తున ఉత్పత్తులు చేసినియి. చైనా వర్కర్స్‌కే జీతాలిచ్చినియి. ఆ తర్వాత అలా వచ్చి అమ్మినటువంటి సందర్భంలో వచ్చిన లాభాలు భారీగానే ఉన్నాయి. ఆ రూ. 1,00,00,000 తమ దేశాలకి తరలించుకొనెవరు. మన దేశంలోదైతే గనక గూగుల్ అయినా, ఫేస్‌బుక్ అయినా ఎవడైనా సంపాదించుకుంటారు. వాళ్ళ దేశాలకు తరలించుకుపోతారు. కానీ అక్కడ మాత్రం అట్లా తరలించనీయకుండా కొన్ని రెగ్యులేషన్స్ పెట్టారు. ఇంతకు మించి బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు, ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీల్లేదని ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. అయితే మరి వాళ్ళు అన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి, వేల కోట్ల రూపాయల లాభం ఆశించినటువంటోళ్ళు వదిలేస్తారా? స్పేస్ ఎక్స్ ఒక మార్గం చూపింది. స్పేస్ ఎక్స్ అంటే ఎలన్ మాస్క్‌ది. ఆయనతో పోలికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇతర సంస్థలన్నీ కూడా తెలివిగా చేస్తున్న పనేంటంటే, బిట్‌కాయిన్స్ రూపంలోకి మార్చేసుకొని ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ బీజింగ్ వాళ్ళ ప్లాన్‌కి రివర్స్ ప్లానింగ్. క్రిప్టో టోకెన్స్ రీతిలో క్రిప్టో టోకెన్స్ తీసుకొని ఆ డబ్బుల్ని అటుకి టర్న్ చేస్తున్నారు. తద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నారు. దాంతో ఈ బిట్‌కాయిన్స్‌కి, క్రిప్టో టోకెన్స్‌కి భారీగా గిరాకీ ఏర్పడిపోయింది. అమెరికాకి సంబంధించి పారిశ్రామికవేత్తలు తాజాగా ఈ అడుగులు వేస్తున్నారు అన్నటువంటి విషయం సంచలనం సృష్టిస్తోంది.